ఇప్పుడు స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి నా కోసం అదంతా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి అదంతా ఇప్పుడు నేను చూపిస్తా. బట్ ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, చాలా ఈజీ. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కన్నా ముందు ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను. చెప్పు. ఒక బేకింగ్ ట్రే, ఇందులో కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రే, అండ్ హాయ్ ఎవ్రీవన్. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ భావనారెడ్డి ఛానల్. మేమైతే బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి నా కోసం కేక్ బేక్ చేయబోతుంది. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? స్పెషల్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? నా కేక్ బేకింగ్ మమ్మీ ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పింది, నేను కుక్ చేసి చూపించాలి బిర్యానీ కానీ అవి ఇవి. బట్ బిర్యానీ ఆల్రెడీ మమ్మీ చేసేసింది, అండ్ వేరే కర్రీస్ అవి ఇవి నార్మలే. కాబట్టి కేక్ బేకింగ్ స్కిల్స్ చూపిద్దాం. కొత్త కాన్సెప్టా? స్కిల్స్ అంటే ఇట్లా చాలా ఏమి ఇంగ్రీడియంట్స్ ఉండవు, బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ తో ఈజీ కేక్ బేక్ మన వాళ్ళు నేర్చుకోగలరా? మన వ్యూవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ నేర్చుకోగలరా? ఈజీ, చాలా ఈజీ. నేను చేసేదన్నీ ఈజీ, బేసిక్, సింపుల్, ఏమి కాంప్లికేటెడ్ ఉండదు. బేసిక్ రెసిపీ. ఓకే. చాక్లెట్ కేక్ నేను చేసేది బేసిక్ గా చాక్లెట్ కేక్ విత్ సమ్ చాక్లెట్ ఐసింగ్. Fantastic, superb, mind-blowing, unbelievable. సో అదంతా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి అదంతా ఇప్పుడు నేను చూపిస్తా. బట్ ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, చాలా ఈజీ. ఇప్పుడే నా ముందే అన్ని షాపింగ్ చేసేసి తెగకొనేసింది. కేక్ అంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నా. యాక్చువల్లీ లైక్ ఇంతకు ముందు బేక్ చేశాను ఆల్రెడీ చాక్లెట్ కేక్, బట్ చాలా అప్పుడు కేక్ గిన్నె లేదు అంటే అది పాత ఇంట్లో బేక్ చేశాను. అది కూడా 1 year బ్యాక్ బేక్ చేసా. నేను 1 year నుంచి కేక్సే బేక్ చేయలేదు. బట్ మా చెల్లికి నేను చేసిన కేక్ అది చాలా ఇష్టం. మా చెల్లి బర్త్డేకి లాస్ట్ ఇయర్ కేక్ బేక్ చేసా, అండ్ తనకి చాలా నచ్చిందని మళ్ళీ చేసా. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. సో 2 times కేక్ బేక్ చేసా, దాని తర్వాత చేయలేదు. ఇప్పుడే చేస్తున్నాను చాలా టైం తర్వాత. సో అందుకని నా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని, ఇవన్నీ ఐటమ్స్ అన్ని తెచ్చేసుకున్నాను. మొదలెడదామా? సో నా కేక్ బేక్ కి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కన్నా ముందు ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను. చెప్పు. ఒక బేకింగ్ ట్రే, ఇందులో కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రే, అండ్ బేకింగ్ ట్రేతో పాటు బేకింగ్ పేపర్ లో, ఇప్పుడు కేక్ మిక్స్చర్ వేసినప్పుడు స్టిక్ అవ్వకూడదు కదా ట్రేలో. సో బేకింగ్ పేపర్ వేసి కేక్ పౌడర్, కేక్ మిక్స్చర్ వేస్తే ఇట్ డజంట్ స్టిక్. అండ్ ఒక బౌల్, మిక్స్చర్ అంతా మిక్స్ చేసుకోవడానికి నేను స్టీల్ బౌల్ తీసుకున్నాను. మీరు ఏదైనా లైక్ గ్లాస్ బౌల్ లైక్ యూజ్ చేయొచ్చు. అండ్ దాన్ని మిక్స్ చేయడానికి విస్క్ కావాలి. సో అది ఇప్పుడే కొన్నావుగా? నా దగ్గర పాత విస్క్ ఉండేది, అందుకని ఇప్పుడు కొత్తది కొన్నా. అండ్ ఇదేమో దీని చుట్టూతా కేక్ స్టిక్ అవ్వకుండా ఉండడానికి మనం ఆయిల్ రాసుకోవాలి. అరే నేను ఏమనుకున్నాను తెలుసా, అది నువ్వు అది తీస్తుంటే ఆ చింకులు కడిగే చీపురుకుంటుంది ఏంటి ఇప్పుడు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది ఆయిల్ వేయడానికి. మెత్తగా ఉంది, సారీ. అది గట్టిగా పుల్లలో ఉంటుంది చింకులు కడిగేది. సారీ. ఓకే, అది పెద్ద చల్లడా. అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కి చూపిస్తే, ఫస్ట్ సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ కావాలి. సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్, కోకో పౌడర్, చాక్లెట్ కేక్ కాబట్టి, అండ్ క్యాస్టర్ షుగర్,
ఇంకా ఓకే. బేకింగ్ పౌడర్, ఇదేమో వెనిలా ఎక్స్ట్రాక్ట్. వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఆప్షనల్, మీకు వేసుకోవాలి అనిపించకపోతే వేయక్కర్లేదు. అండ్ ఎగ్స్ కావాలి, మిల్క్ కావాలి. ఇది జస్ట్ ఫర్ కేక్. అండ్ ఐసింగ్ కి వచ్చేసి ఐసింగ్ షుగర్ అండ్ ఏమో మిల్క్ చాక్లెట్ ఐసింగ్. ఓకే. మీరు డార్క్ చాక్లెట్ కూడా యూస్ చేయొచ్చు, ఎక్కువ యూనో స్వీట్నెస్ కాకుండా. ఇలా కోకో ఎక్కువ కావాలంటే డార్క్ చాక్లెట్ యూస్ చేయొచ్చు. నేను మిల్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మిస్ చేసా. ఏంటది? బటర్. ఫ్రిడ్జ్ లో ఉన్నట్టుందిగా. ఫ్రిడ్జ్ లో ఉంది. ఓకే. సో బటర్ లో కూడా అన్సాల్టెడ్ బటర్. ఓకే. సో ఇప్పుడు నేను బేకింగ్ స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా వేసేస్తే మనం విస్క్ చేసినప్పుడు ఇట్లా బరగ్గా ఉంటది, స్మూత్ గా ఉండదు. సో అట్లా స్మూత్ గా ఉండాలంటే మిక్స్చర్ ఫస్ట్ ఇందులో జల్లెడ పట్టాలి. దానికి ఒక మగ్ తీసుకుంటా. హైదరాబాద్ మగ్గు తీసిందమ్మా. హైదరాబాద్ స్టార్ బక్స్ మగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఇవన్నీ కేక్ బేక్ ఐటమ్స్ అవన్నీ నేను లాస్ట్ ఇయర్ చేసుకుంది. మా పాత ఇంట్లో ఉన్నాయి ఐటమ్స్ అన్ని. సో అక్కడ బేక్ చేసా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక చేయలేదు. సో అవన్నీ మళ్ళీ తీసుకున్నాను. ఓకే, మాకు తర్వాత కూడా యూజ్ అవుతాయి. ఓకే. ఫస్ట్ ఒక మగ్, లైక్ మీరు మెజర్మెంట్స్ మీరు ఏమేమి మగ్స్ తీసుకుంటారో మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. రైజింగ్ ఫ్లవర్, సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ వేసాము. వేసి దాన్ని అలా ఉంచుదాము. నెక్స్ట్ ఏమేద్దాం, కోకో పౌడర్ వేద్దాం. కోకో పౌడర్. ఎస్, చాక్లెట్ కేక్ చేస్తుంటే కోకో పౌడర్ కావాలి. ఓకే. కోకోనట్ పౌడర్ అనుకున్నా. కోకో అందుకే షాక్ అయినా. తెల్లగా లేదేంటి, చాక్లెట్ కలర్ లో ఉంది ఏంటా అని. సో హాఫ్ కప్పా? హాఫ్ కూడా కాదు, హాఫ్ కన్నా తక్కువే. ఫుల్ కప్ ఆఫ్ ఫ్లవర్లో హాఫ్ కప్ ఆఫ్ ఇది వేయచ్చు, కోకో పౌడర్. యా. అది కూడా వేసేద్దాం. అండ్ దీని తర్వాత షుగర్. యా. మా ప్రీతిక రావడానికి అటు ఇటు కొంచెం సన్నాహాలు చేస్తుంది, వస్తుంది. సో దీన్ని లోపు కొంచెం స్పూన్తో అనొచ్చుగా, అలా వద్దా? నో, నేను లోపల లోపల వచ్చిందమ్మా వయ్యారి. వచ్చిందండి వయ్యారి. అంటే స్వీట్నెస్ మీకు నచ్చినంత స్వీట్నెస్ వేసుకోవాలి. ఓకే. నేనేమో ప్రీతు నీకు వచ్చా చేయడం? నాకెట్లా వచ్చమ్మా? తింటం వచ్చా? సుమ్మా. తిండం వచ్చా అంటే ఇది చూడు. ఒక నిమిషం నీకు హెల్పింగ్ చేస్తా నేను. మొత్తానికే పోగొడతావా? సరే, నువ్వు కొంచెం అది జల్లెడ పడుతుండు. ఈ లోపు నేను బేకింగ్ పౌడర్ ఓపెన్ చేసేస్తా. ఇది ఏంటి ఇప్పుడు? ఇప్పుడు షుగర్ తర్వాత బేకింగ్ పౌడర్. ఎంత? జస్ట్ చిన్న టీ స్పూన్. ఎందుకు ప్రీతు సీరియస్ గా చూస్తున్నాను? ఓకే. మా అమ్మ అంటుంది ఏంటిది ఇలా వేసుకున్నావు అంటుంది. నేను నైట్ వేసుకున్నా, ఇంట్లో ఫ్రీగా ఉంటాను. మీరు చెప్పండి కామెంట్స్ ఏమైనా నాది బాగానే ఉందా లేకపోతే ఏదో ఘోరంగా మా అమ్మ లంగోట అంటుంది. బ్యాడ్ వర్డ్ కూడా నాకు తెలీదు, మరి నాకు తెలీదు. అది లంగోటా మీన్స్ లూజ్ లూజ్ టీ షర్ట్లు వేసుకొస్తే నేను లంగోటాలో ఇది నైటీ అమ్మా, నేను నైటీ ఫ్రీగా వేసుకొని ఇదిగో
ఇలానే ఉంటది లూజ్. ఇది ఏదో జల్లెడ పెడతాను వచ్చింది, ఏం చేయకుండా. మా అమ్మ నన్ను క్రిటిసైజ్ చేస్తుంది. మీరు కామెంట్స్ లో చెప్పండి, నాది బాగుంది నైటీ ట్యూన్ స్క్వాడ్ స్పేస్ జామ్. ఓరి ఆయనో, అసలు నేను అండమేమో కానీ నాకు మైనస్ చేసి పడేస్తుంది నన్ను ఇక్కడ. ఇదంతా కొంచెం జల్లెడ పెడతా. క్రిటిసైజ్ చేస్తానట. అసలు ఇది ఇలా తిప్పితే పడిద్ది. సరే ఏదో ఒకటి చెయ్యి. లోపు ఇప్పుడు ఏం చేస్తా అంటే బటర్ ఓపెన్ చేస్తున్నాను. బటర్ ని మైక్రోవేవ్ లో పెట్టి కొంచెం కరిగిస్తా. ఓకే, బటర్ బాకీ మగ్గులో వేసేసాను. మా అమ్మ మళ్ళీ ఇంకో మగ్గు తెచ్చింది, ఇంగ్లాండ్ మగ్గు అంట. దీన్ని ఇప్పుడు కరిగిస్తా బటర్. ఓకే, మైక్రోవేవ్ లో. అంతా వేసేయాలా? యా, లైక్ కొంచెం ఇందులో కొంచెం ఐసింగ్ లో. ఓకే, కింద కూడా పడేస్తుంది. కింద పడుతుందబ్బా. జల్లిస్తల్లా మీరు పక్కకు పోస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, జల్లడేయకుండా పక్కన పడేస్తున్నావు ఏంటి? అసలు ఇది ఏంటి? ఏంటి సాల్ట్ తెచ్చావేంటి? ఒక పించ్ వేయడానికి. పించా, భయం వేసింది నాకు. సో ఈ లాస్ట్ లో మిగిలిన లమ్స్ ఉన్నాయి కదా, దాన్ని వదిలేయడం. పడేయాలి, వదిలేయాలి అంటే పడేయాలి. వదిలేయండి. సో ఇప్పుడు విస్క్ వాడాలి. దీనికి నేను హెల్ప్ చేయాలా? నువ్వు ఆ బటర్ చూడు. చూడాలా అంటే అయిపోతే తీసుకురా. మైక్రోవేవ్ లో ఉన్న బటర్ చూడమంటుంది. అయిపోతే తీసుకురా. కరిగిపోతే తీసుకురా. ఓపెన్ చేసి చూడు. సో దీన్ని ఒక మంచి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమి వేయాలంటే 2 eggs. ఓకే, అంతేనా? ఎస్. ఇప్పుడు మీకు ఎగ్లెస్ కేక్ కావాలంటే ఎగ్ వాడాల్సిందే. దేవుడా, వేసిందిరా బాబు కుళ్ళు జోక్. కొంచెం వాటర్ కెటిల్లో పెట్టి ఆన్ చేశాను, బికాస్ కొంచెం వామ్ వాటర్ కూడా వేయాలి. కెటిల్లోనే అన్నీ ఉంది. పొయ్యి మీద నచ్చి పెట్టుకోవచ్చు, ఓవెన్లో నచ్చి ఒక పెట్టుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ కాదు, ఒక పించ్ అంటే ఇలా పడి పడినట్టే చాలు. దాన్ని కూడా మిక్స్ చేసేయాలి. పాలు ఎప్పుడు? పాలు ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు బటర్, ఎగ్స్, మిల్క్ వేయాలి. టూ ఎగ్స్ సరిపోతాయా? మాది పెద్దమ్మో డజన్ గుడ్లు 8 గుడ్లు వేస్తుంది. అది వేరే ఎగ్, వేరే కేక్, వేరే అది వేరే కేక్, వేరే కైండ్ ఆఫ్ కేక్. అది ఆఫ్ చేయది. ఆఫ్ అయిపోయింది దానికంతటా. అండ్ ఇందులో కొంచెం ఎంత ప్యాకెట్ మొత్తమా? ప్యాకెట్ మొత్తం కాదు, ప్యాకెట్లో హాఫ్ లాగా. సో ఇట్స్ లైక్ 250 grams లో 125 వేయాలి. యా. వేసి పక్కన పెట్టాక కొంచెం మిల్క్ వేయాలి. చాలా దానికి కొలత ఏం లేదా? అంటే తగినంత. అంటే నేను ఎంత వేస్తున్నానో చూసి దాన్ని బట్టి కొలత. తగినంత ఉప్పు, తగినంత కారం అని చూతారు చూడు కుకింగ్స్ లో, అలా ఉంది. ఇది వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇది చాలా కొంచెం బేసిక్ గా లైక్ ఇలా ఇలా కొంచెం ఇలా ఇలా అనేసి అంతే అప్పేయాలి. నెక్స్ట్ హాట్ వాటర్. హాట్ వాటర్ కూడా కొంచెం వేసుకుందాము, జస్ట్ ఈ మిక్స్చర్ని మంచిగా మిక్స్ చేయడానికి. తగినంత. ఎందుకంటే మిక్స్చర్ గట్టిగా ఉండకుండా ఉండాలంటే అవి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేసుకోకుండా దీన్ని కొంచెం మంచిగా చేయాలి. ఓకే, కరెక్ట్గా మిక్స్ అయ్యేంత మంచి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొంచెం హాట్ వాటర్ వేస్తున్నాను బికాజ్
గట్టిగా ఉంది కాబట్టి మళ్ళీ తగినంత పోసుకోవాలి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఇది గోరువెచ్చగా కాదు, కాలే అయినా పోసుకోవచ్చు. హాట్ వాటర్. సో ఇదంతా ఎలా ఉంటుందో నేను మొత్తం మిక్స్ చేశాక చూపిస్తా కన్సిస్టెన్సీ. ఓకే, ఎస్. సో ఇట్లా మిక్స్ చేస్తూ ఒక 10 minutes అన్న మిక్స్ చేయాలి. 10 minutes అలా మిక్స్ చేస్తే అప్పుడు ఇలా ఒక మంచి కన్సిస్టెన్సీ, ఎలా అంటే ఇలా ఫ్లో అవ్వాలి, అలా రావాలి కన్సిస్టెన్సీ. ఓ, చాక్లెట్ లా అయిపోయింది ఏంటది? చాక్లెట్ కేకే కదా. సో ఇట్లా విస్క్ చేస్తూ కొంచెం ఇక్కడ ఉన్నదంతా కూడా క్లీన్ చేసేసాను. సో ఇక్కడ ఒక జూమ్ వేసుకో. దీన్ని విస్క్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. దీన్ని ఇలా పట్టుకొని ఇలా చేయాలి. బొడ్డది మామూలుగా కదా, దీన్ని ఇలా విస్క్ చేసి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. ఇలా ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చాక మీరు సాటిస్ఫై అయితే దీన్ని అలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఏంటి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ కొంతమంది ఫస్ట్ అది చేసేసి తర్వాత ఇచ్చేస్తారు. నేను ఫస్ట్ ఇచ్చేసి తర్వాత అది చేస్తా. అదంటే ఏంటంటే ఓవెన్ ఆన్ చేసుకోవడం. ఓవెన్ ఆన్ చేసి ఒక 15 to 20 minutes 25 minutes వరకు దాన్ని ప్రీ హీట్ అవ్వనివ్వాలి. ఓవెన్ ప్రీ హీట్ అవ్వనివ్వాలి, బికాజ్ అది కొంచెం హాట్ అయ్యాక కేక్ అందులో పెడతాం కదా బేక్ చేయడానికి. సో దాన్ని ప్రీ హీట్ అవ్వనివ్వాలి. సో దాన్ని ఎంతసేపు చేసేసాను? బిఫోర్ 5 నిమిషాల ముందా? 5 కాదు, 15 to 25 minutes. దాన్ని 200 degrees లో పెట్టేసి ప్రీ హీట్ అవనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ పేపర్ ఓపెన్ చేసేసా. దీన్ని కొంతమంది బేకింగ్ పేపర్ అంటారు, కొంతమంది బటర్ పేపర్ అంటారు. సో కేక్స్ మనం బేక్ చేసేటప్పుడు ట్రే మీద స్టిక్ అవ్వకుండా ఉండాలి. నాకు సిజర్స్ కనపడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే సిజర్స్తో దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో రావడానికి. కట్ చేయకపోయినా ఏమైంది, అట్టా వేసుకోవచ్చుగా. ఎందుకు వద్దాల బాగోదు, కేక్ షేప్ సరిగ్గా రాదు. వద్దాల బాగోదు. సో దీన్ని ఇలా మడత పెట్టి. ఓకే, కట్ చేస్తున్నావా? అవును, ఇది పెద్దగా మళ్ళీ కట్ చేసుకున్నాం. మళ్ళీ చిన్నదైతే చిన్నదైతే ఏం కాదు, ఇంకేం చేసేది లేదు. సరిపోయింది కరెక్ట్గానే. ఇంకొంచెం కట్ చేయాలి. ఇంకానా? ఎందుకు? చుట్టూతో బటర్ రాస్తాం ఆల్రెడీ మనం. ఎందుకంటే కేక్స్ సైడ్స్ ఇలాగా పొంగాల ముడతలు పడకూడదు. సో హోప్ఫుల్లీ ఇది సరిపోయింది అనుకున్నాం. కరెక్ట్, సరిపోయింది. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా పెట్టేసుకొని అన్ని సైడ్స్కి. ఓకే, ఇప్పుడు పొయ్యాలా? నో, ప్యాన్ని గ్రీసింగ్ చేసుకోవాలి. ఏం చేయాలి? గ్రీసింగ్ అంటే బటర్తో లోపల ఇలా సైడ్స్కి రాయాలి. దీన్ని బటర్లో ఇలా ఇలా డిప్ చేసి పేపర్ వేసినా కూడా ఇలా అంటే సైడ్స్కి పేపర్ ఉండదు కదా, సో సైడ్స్కి ఇలా గ్రీసింగ్ చేయాలి. గీతో బటర్తో ఇటు తిప్పు. బటర్తో పెయింట్ వేయాలి. గ్రీసింగ్ మొత్తం వేసేసుకోవాలి. ఓకే, మళ్ళీ కట్ చేసావేంటి? కొంచెం ఎక్సెస్ వచ్చిందని మళ్ళీ కట్ చేసా. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది.
ఇలా అయితే నీట్గా వస్తుంది కేక్. ఇందాక కొంచెం పక్కకు వచ్చింది ఇక్కడ, ఇప్పుడు అడకి వెళ్ళిపోయింది. ఎస్. ఓకే, ఆకు ఇది కొంచెం వేడెక్కింది. వేడి పొగ వస్తుంది నాకు ఇక్కడ. సో కేక్ పెట్టుకోవచ్చు. వేడెక్కింది కాబట్టి మన ఓవెన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మిక్చర్ ఇందులో వేసి ఓవెన్లో పెట్టేసుకుందాం ఫర్ 20 minutes. పెట్టాక 20 minutesకి అయిపోద్దా? ఓకే. ఈ లోపు అది అయ్యేలోపు మనం ఐసింగ్ రెడీ చేసుకోవచ్చు. ఐసింగ్ అంటే? ఐసింగ్ అంటే కేక్ మీద ఐసింగ్ ఉంటుంది, కేక్ మీద లేయర్. సో ఇవి ఎస్, అది బాగా చక్కగా సగానికి వచ్చేలాగా వచ్చేస్తుంది దాదాపు. అయిపోయిందా? మిక్స్చర్ వేయగానే ఎయిర్ బబుల్స్ అట్లా ఫామ్ అవుతాయి. సో కొంచెం దీన్ని ఇలా 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 ట్యాప్ చేస్తే పోతాయా? నార్మలైజ్ అవుతాయి. అంటే కేక్ మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా పైన ఉండొచ్చు, లోపల ఉండకూడదు. ఇలా ఇలా షేక్ చేయాలి కొంచెం. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. బాబాయ్ వేడిగా ఉంది కదా, అలా పెట్టేసుకో. మెల్లగా మెల్లగా పెట్టడమే, లోపలికి ఒకేసారి పెట్టేసి. ఆబ్వియస్లీ, బట్ కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. కేక్ మిక్చర్ పెట్టేసాను. ఇప్పుడు దాన్ని ఒక 20 minutes బేక్ అవనివ్వాలి. మధ్యలో చూసి తీసి ఇలాగ నైఫ్తో ఏమన్నా ఇలా పెట్టి టెస్ట్ చేయాలి కుక్ అయిందా లేదా. ఓకే, ఈ లోపు నేను ఐసింగ్ ప్రిపేర్ చేస్తాను. అది కూడా చూపించాలిగా. ఐసింగ్ ఈ కప్ వాడుతున్నాను, బౌల్. నాకు ఈ కేకుల గురించి తెలియక ఆఫ్టర్ 20 minutes తర్వాత అయిపోయింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మిల్క్ చాక్లెట్ ఆర్ డార్క్ చాక్లెట్, మీకు నచ్చిన చాక్లెట్స్ తెచ్చుకొని దాన్ని అన్ప్యాక్ చేసి దాన్ని ఇలా పీసెస్ చేసి మెల్ట్ చేయాలి. మైక్రోవేవ్లో మెల్ట్ చేస్తా. సో చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, అందులో బటర్ వేసా. అప్పుడు బటర్ ఇందాక 100 grams ఆఫ్ బటర్ వేసి నెక్స్ట్ ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ కూడా మీకు స్వీట్నెస్ ఎంత నచ్చితే అంత. అంటే ఐసింగ్ షుగర్ అంటే చల్లగా ఉంటుందా? ఐసింగ్కి అదే నిజంగా అడుగుతున్నా నేను, తెలియదు నాకు. ఓకే, ఇంత స్వీట్నెస్ చాలు. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. సో దీన్నంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ ఇట్ ప్రాపర్గా. ఓ టైం ఎంత? మనం కేక్ పెట్టాక టైం చూడలేదు ఒకసారి. టైం నా స్పెషల్ కేక్లో ఏంటంటే ఐసింగ్లో కాదు, ఒక చిన్న కప్ ఆర్ ఏదైనా తీసుకొని అందులో ఒక్క స్పూన్ కాఫీ వేసి కొంచెం హాట్ వాటర్ వేసి మిక్స్ చేసి కేక్ బేక్ అయిపోయాక బయటకు తీసాక ఆ హాట్ వాటర్ కాఫీ కంకాక్షన్ని కొంచెం కేక్ మీద ఇలా 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 వేయాలి, కేక్ అబ్జార్బ్ చేసుకునేలాగా. దట్ మేక్స్ ఇట్, దట్స్ మై స్పెషల్ రెసిపీ. మా చెల్లి ఓ వావ్ వావ్ అని తింటారు ఆ కేక్. నేను ప్రతిసారి ఆ కాఫీ కాంకాక్షన్ వేసి కాఫీ పౌడర్ మొత్తం నేనే అవ్వదు. అది ప్రతిసారి వేస్తావా కాఫీది? ఎవ్రీ టైం. నువ్వు సూపర్ సూపర్ అని తినింది. ఇప్పుడు కాఫీ బయటకు దిగనే ఏ కాఫీ ఎందుకు తీస్తున్నావు, కాఫీ ఎందుకు కాఫీ తీస్తున్నావు? తాగడానికి కోస్తా కావాలి, కాఫీ తాగడానికి స్టార్ బాక్స్ కావాలి. కాఫీ తాగడం కాదు, కేక్ తినడానికమ్మా. అవును, కేక్ బేక్ అయిపోయాక కొంచెం కాఫీ వాటర్ అలా వేస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది. అది చాలా బాగుంటుంది. నువ్వు ప్రతిసారి అదే తింటావు.
ఇప్పుడు ఈ ఐసింగ్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం టఫ్ అవుతుంది. సో అవెన్లోంచి బయటికి తీసుకొచ్చాను అండ్ మా చెల్లి టెస్ట్ చేస్తుంది కుక్ అయిందా లేదా. జూమ్ వేయాలన్నమాట. అయిపోయినట్టే. ఇలా క్రాక్స్ ఎందుకు వచ్చాయి అనుకోకండి, అలా వస్తుంది అప్పుడప్పుడు కేక్. అది పెద్ద అదంతా జోకేసోగా అనుకోకండి. స్పంజ్ కేక్ అలా వస్తుంది. అదంతా ఐసింగ్ తో కవర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడే అవల్ నుంచి బయటికి తీసాను అది కొంచెం కూల్. యా ఓకే. నాకు ఇప్పుడే తినేయాలని ఉంది. లుకింగ్ లైక్ ఏ వావ్. జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. అప్పుడే కాదు, ఐసింగ్ వేసాక లుకింగ్ లైక్ అవునా? A few moments later. అమ్మా కంగ్రాట్స్. ఫస్ట్ మీ ఇద్దరికి పెడతాను. నా కేక్ నేను బేక్ చేసింది ఎలా ఉందో తెలుస్తుంది. ఫేవరెట్ డాటర్ ఎవరో తెలుస్తుంది, బాగా తెలుస్తుంది ఫేవరెట్ డాటర్. ఓరి నాయనో, నువ్వు ఫోన్ పట్టుకొని ఉంటే నేను ఎలా పెడతాను? ఇప్పుడు నీకు బాగుందా? నిజంగానా? మెత్తగా అసలు చాలా కరిగిపోతుంది. అసలు విషయం ఏంటంటే ఎప్పుడు మా రేషు తీసింది నేను తినలేదన్నమాట కుకింగ్. ఫస్ట్ టైం తింటున్నా. తినడం అంటే కర్రీ ఏదో తిన్నా అంతకుముందు. ఇప్పుడు పెడతారా అని ఎదురు వస్తుంది ఇది. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ ప్రీతి గారు. ఓకే, నువ్వు మమ్మీకి పెట్టు. బాగుంది. బాగుందని ఇక్కడ కళ్ళెగరేస్తుంది. కరెక్ట్ స్వీట్నెస్ ఉంది. నాకు మరి ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా నచ్చదు. అవును, నాకు ఎక్కువ స్వీట్ ఉందని నచ్చదు. నైస్. నేను అందుకే ఎక్కువ వేయను కూడా. ఎక్కువ ఉంటే అసలు ఈ పాటికి వద్దనేదాన్ని, అలాంటిది రెడీగా ఉన్నా. ఎమ్మి ఏమో అనుకున్నా. మీరు కూడా ఇలాగ కేక్ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో మా అమ్మాయి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది.